ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు చూసిన తర్వాత కోర్టులకు సంబంధించి ఈ రోజు కోర్టు కూడా మాట్లాడింది, రాజకీయపరమైన డ్రామాలకు దీన్ని వాడకండి, రాజకీయాలు చేయకండి దీనిపైన లాంటి కామెంట్ చేసింది. ఈ కామెంట్ మొత్తం రాజకీయ పార్టీలు అన్నింటిని ఉద్దేశించి చేసినట్లుగా చూడాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే కూటమి నేతలను ఉద్దేశించి చేసి కామెంట్ చూడాల్సిన అవసరం ఉంటుందా? నేను అనుకోవటం నరసింహ గారు, ఇక కూటమి ప్రభుత్వం లడ్డూకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక రాజకీయ ప్రకటనలు అయితే చేయదు, ఇంకా చేయదు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇక ఈ ఇష్యూకి ఎంతటితో ఫుల్ స్టాప్ పెడతారు. ఇంతకు మించి దీన్ని ప్రొలాంగ్ చేయరు. ఎందుకు ప్రొలాంగ్ చేయరంటే తెగేదాకా లాగే ప్రయత్నం చేయరు. వాళ్ళు తెగేదాకా లాగితే ఇది తెగిపోతుందన్న సంగతి తెలుసు, ఆల్రెడీ తెగిపోయింది. ఇప్పుడు దాన్ని ముడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ముడేసే ప్రయత్నం నిలబడదన్న సంగతి తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కంటిన్యూస్ గా పర్సూ చేసి వాళ్ళు దీన్ని మా మీద జరిగినటువంటి ఈ దాడిని తిప్పికొట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఈ కేసు ఇంకో 5 సంవత్సరాలు ఇట్ విల్ నాట్ సీ ది లైట్ ఆఫ్ ది ఇయర్. అవునా? ఇంకో 5 సంవత్సరాలు ఇది ఈ కేసు అనేది మరుగున పడిపోతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ కేసు ఒక బెంచ్ మీదకి వచ్చినా కూడా వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి దీన్ని టైం డ్రాగ్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు అన్న విషయం వాళ్ళకి తెలుసు. దీన్ని సబ్స్టాన్షియేట్ చేయలేమన్న సంగతి వాళ్ళకి తెలుసు. ఒకవేళ మనం రిపోర్ట్ సబ్మిట్ చేస్తే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ డిఫెన్స్ లో పడతాయి అన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి దీన్ని ఏ విధంగానూ కంప్లీట్ చేయకుండా నాకు తెలిసి కాన్స్టిట్యూట్ చేయడానికే టైం తీసుకుంటారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే తూతు మంత్రంగా వీళ్ళు ఒక వయా మీడియా రిపోర్ట్ ఇస్తారు. అల్టిమేట్ గా నరసింహరావు గారు, కోర్టుకి కళ్ళు లేవు అన్నది 1000 times కరెక్ట్. కోర్టుకి కళ్ళు లేవు అనేది 1000 times కరెక్ట్. నేను ఒక ఉదాహరణ చెప్తాను నరసింహరావు గారు. నేను ఒక కేసు ఆర్గ్యూ చేస్తున్నా, అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా, అదర్వైజ్ ఐ వోంట్ bring all this into debate. డిజబుల్ పీపుల్ ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారో, పాపం కాళ్ళు చేతులు కొంచెం డిఫరెంట్ గా ఉన్న పీపుల్, వికలాంగులు అందరం డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్స్, వీళ్ళందరూ మెడికల్ అడ్మిషన్స్ కోసం వెళ్తారు. మెడికల్ అడ్మిషన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా కోటాలో 15% సీట్లు ఉంటాయి, స్టేట్ కోటాలో 85% సీట్లు ఉంటాయి. ఆల్ ఇండియా కోటాలో ఒక స్టేజ్ దాటిన తర్వాత డిజబిలిటీ పిల్లలు ఎంబీబీఎస్ పర్సూ చేయడానికి అనర్హులు. అంటే స్టేట్ ఎంత పవర్ఫుల్ లో చెప్తున్నా. ఆల్ ఇండియా కోటాలో ఒక పోర్టు ఉంటుంది, స్టేట్ కోటాలో ఇంకో పోర్టు ఉంటుంది, మెడికల్ పోర్టు. వీళ్ళిద్దరూ ఎగ్జామిన్ చేయాలి. 15% కోటాలో సెంట్రల్ చేయాలి, 85% కోటాలో స్టేట్ చేయాలి. 15% కోటాలో డిజబుల్ బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు దే ఆర్ అన్ఫిట్ టు పర్సూ ఎంబీబీఎస్ అని సర్టిఫికెట్ ఇచ్చారు డాక్టర్స్. దాన్ని మేము తీసుకొచ్చి హైకోర్టులో ఛాలెంజ్ చేసాం, ఏమంటే ప్రాపర్ గా ఎగ్జామిన్ చేయలేదు అని. ఈ టైంలోనే మాకు స్టేట్ లో ఎలిజిబిలిటీ వచ్చింది. స్టేట్ బోర్డు మాకు ఎలిజిబిలిటీ ఇచ్చేసింది 85% కోటా. సేమ్ డాక్టర్స్, సేమ్ ఆంధ్ర మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇచ్చేసింది ఎలిజిబిలిటీ. మేమేం చేసాము సార్, సెంట్రల్ కోటాలో 15% లో డిజబుల్ దాంట్లో మేము ఎలిజిబిలిటీ లేకపోవటం ఏంటి, 85% కోటాలో ఎలిజిబిలిటీ రావటం ఏంటి, సేమ్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పెట్టినటువంటి గ్రౌండ్స్ లోనే ఒక దాంట్లో ఎలిజిబిలిటీ ఇస్తుంటే వెంటనే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏం చేసింది తెలుసు, 69 మంది పిల్లల్ని నో అంటే సారీ మేము రాంగ్ గా ఎగ్జామిన్ చేసిన వాళ్ళని మళ్ళీ మేము ఎగ్జామిన్ చేస్తాము, వాళ్ళందరినీ మేము రాంగ్ రిపోర్ట్ ఇచ్చేసామని చెప్పి రిపోర్ట్ వెనక్కి తీసుకొని మళ్ళీ 69 మందిలో 40 మంది డిస్క్వాలిఫై చేసింది. ఎందుకు డిస్క్వాలిఫై చేసిందని కోర్టు, నేనన్నా ఎందుకంటే కోర్టు ఇట్లా డిస్క్వాలిఫై చేసిందంటే కోర్టు ఏమన్నదో తెలుసా, నో మాకేం సంబంధం లేదు, వాళ్ళు క్వాలిఫై చేస్తే క్వాలిఫై చేసినట్టు, డిస్క్వాలిఫై చేస్తే డిస్క్వాలిఫై చేసినట్టు, దట్స్ ఆల్. అవర్ హ్యాండ్స్ ఆర్ టైడ్. రేపు పొద్దున అధికారులు ఇచ్చే రిపోర్ట్లు కూడా ఇలాగే ఉంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డులో కల్తీ జరిగిందో లేదా, కల్తీ జరిగి ఉండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. కల్తీ జరిగిందని చెప్పడానికి మాకు అసాధారణమైనటువంటి ఎవిడెన్స్ ఏం దొరకలా. బట్ మాకైతే తెలిసినంత వరకు కొన్ని ట్యాంకర్లు వెళ్ళినని తెలుసు. ఆ ట్యాంకర్లకు సంబంధించి నెయ్యి వాడారా లేదని, లడ్డు అనేది ఇన్స్ట్రుమెంట్ మాకు దొరకలా, ఆ లడ్డు ప్రసాదం దొరకలా టెస్ట్ చేయడానికి. సో పూర్తిగా మేము ప్రైమా ఫేసీకి రాలేము అని చెప్పడానికి 5 years పడుతుంది. రేపు సుప్రీంకోర్టులో ఏం చేస్తుంది సుప్రీంకోర్టు, అధికారులు ఏ రిపోర్ట్ ఇస్తే, సిట్ ఏం రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకుని ఫైల్ క్లోజ్ చేయటం తప్ప ఏ విధంగానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదు అని కోర్టులు తమ స్వతంత్ర ప్రతిపత్తిని వాడే అవకాశం చట్టంలో లేదు. తెలివి తక్కువ వాళ్ళు ఎవరై అంటే ప్రజలు, తెలివి గల వాళ్ళు ఎవరై అంటే రాజకీయ నాయకులు సార్ అల్టిమేట్ గా. సో చూడాలి. సో అంటే
రాజకీయ పార్టీల కోణంలో కాకుండా భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు క్లారిటీ కావాలి, వాళ్ళు బిలీవ్ చేయడానికి ఓకే ఏం జరిగిందో లేదని క్షోభలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ ద్వారా వచ్చిన రిపోర్టు వాళ్ళకు ఉన్న ఆవేదనను తగ్గిస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అటువంటి రిపోర్ట్నే కావాలని సుప్రీంకోర్టు అంటుంది, అటువంటి ఎంక్వైరీకి కూడా ఆదేశించింది. కాబట్టి ఏం జరుగుతుంది